రెడ్డి గారు ఐపాక్ లో మీటింగ్ లో ప్రకటించినటువంటిది, దాన్ని ఎలా చూస్తారు మీరు? సరే, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరు కూడా మేము పరాజయం చెందుతామని చెప్పరు కదా. అది ఎలక్షన్ అప్పుడు, అయిపోయిన తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా చెప్పరు. ఎందుకంటే ఆ రిజల్ట్ బయటకు వచ్చే వరకు ప్రపంచాన్ని అట్లానే మాయపరుచుకుంటారు. సరే, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు చెప్పుకోవడం కూడా తప్పేం లేదు, తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఎన్నికల విధానం జరుగుతున్న నేపథ్యం చరిత్ర బట్టి చూస్తే, ఎప్పుడైతే ఓటర్ టర్నౌట్ పెరుగుతూ వస్తుందో, ఆ పెరిగే టర్నౌట్ వల్ల ఖచ్చితంగా ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడటం అనేది జరుగుతూ వస్తుంది. ప్రభుత్వం అనేది మారటం జరుగుతూ వస్తుంది. ఇది మనకి ఆనవాయితీగా వస్తుంది, మన చరిత్ర కూడా చెప్తున్న పాఠం. మీరు 2004 నుంచి తీసుకోండి, 2024 వరకు 20 సంవత్సరాల చరిత్ర తీసుకున్నారు. 4కి 2009కి పర్సంటేజ్ పెరిగిందని వైసీపీ వాళ్ళు ఈ మధ్య కొత్త వాదన ఆవరిస్తున్నారు. నేను పలు డిబేట్లో గమనించాను. 2009లో ఓట్ల పర్సంటేజ్ పెరిగినా కానీ అదే ప్రభుత్వం వచ్చింది కదా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. ఇది ఒక తప్పుడు ప్రచారం. 2009లో 18% ఓట్లని ప్రజారాజ్యం పార్టీ చీల్చుకోవటం వల్ల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చావు తప్పి కన్నలొట్టబోయినట్టుగా అది గెలిచింది. సో అది 2009లో వచ్చింది పాజిటివ్ ఓటు కాదు, ఆ రోజు సెకండ్ టర్మ్ రాజశేఖర రెడ్డికి వచ్చింది. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కూడా రాజశేఖర రెడ్డి గెలిచాడు అనే ఒక విషయంతో వైసీపీ వాళ్ళు కొత్త వాదన తీసుకొస్తున్నారు. కానీ ఎంత మటుకు వాస్తవకు దగ్గరగా లేదు. కావాలని ప్రజారాజ్యం ఉనికిని ఆ రోజు వాళ్ళు చెప్పడానికి లేకపోతే అంగీకరించడానికి సాహసించట్లేదు అనేది అర్థమవుతుంది. 14కి ఓటింగ్ శాతం పెరిగింది, అనుభవజ్ఞుడు కావాలనుకున్నారు, సరే అయిపోయింది. 19కి ఓటింగ్ శాతం పెరిగింది, ఆ అనుభవజ్ఞుడు వద్దనుకున్నారు, తెలుస్తుంది. 24కి వచ్చినప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు అన్న దానికి టీకా తాత్పర్యాలు దగ్గరికి వస్తే, చరిత్ర చెప్పిందే జరుగుతా ఉంది. ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహజంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి అది తీర్పు ఏంటనేది నిక్షిప్తం అయిపోయి ఉంది. ఇప్పుడు ఏం జరిగినా ఈ ఊహాగానాలన్నీ కూడా, అంటే నేను అనుకుంటున్నది, వ్యక్తిగతంగా కూడా భావిస్తున్నది, మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యం సార్. బెట్టింగ్ రాయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళకి కాదేది బెట్టింగ్ అనర్హం. ఇప్పుడు వీళ్ళ యొక్క పాత్ర ఎక్కువైపోయి వీళ్ళ కోసం ఫలితాలు అట్లా వస్తున్నాయి, ఫలితాలు ఎట్లా వస్తున్నాయి, ఆ పర్సంటేజ్ ఇట్లా, ఈ పర్సంటేజ్ ఇట్లా, టేకప్ పరువు. వీళ్ళేమో 100,000, 1,000, లక్షల్లో బెట్టింగ్లు పెట్టేవాళ్ళు, సవాళ్ళు విసిరేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే నేను ఈ మధ్య కొత్తగా ఒక విషయం విన్నాను, అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను, విన్నదే, నేను డైరెక్ట్ గా చూడలేదు. అవినిగడ్డ, పెడన, బందరు, గుడివాడ, ఈ 4 నియోజకవర్గాల్లో కూటమి వస్తుంది అని 20 లక్షలు పందెం కట్టారు. ఈ 4 నియోజకవర్గాల్లో ఏ ఒక్క దాంట్లో కూటమి ఓడిపోయినా నేను 20 లక్షలు ఇస్తాను, ఎదుటివాడు గన వాడు ఓడిపోతే నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఇట్లా బెట్టింగ్లు కూడా వచ్చు. కాబట్టి 4వ తారీఖు వరకు బాక్సులు తెరిచే వరకు కూడాను ఈ బెట్టింగ్ రాయడానికి వీళ్ళకి పండగ వాతావరణం. కాబట్టి ఈ రకంగా జరిగే కొన్ని చర్చల పైన మాలాంటి వాళ్ళకి కామెంట్లు చేయమంటే మేము కొంత కామెంట్ చేయడానికి కూడా వెనకడుగు వేస్తాం. మా ధీమా మాకుంది, చరిత్ర చెప్పిన పాఠాలు మాకు తెలుసు, చరిత్ర నేర్పుతున్నది కూడా మాకు తెలుస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఇది కూటమికి అనుకూలంగా వచ్చిన ఓటింగ్. రైట్, ఖచ్చితంగా భావిస్తాం. రైట్.